నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 ఏమంటాడు, ఇఫ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, ఇఫ్ ది ఫస్ట్ point of trisection, first point of trisection of AB is t comma 2t, t comma 2t, and the ends A comma B, and the ends A comma B moves on x axis, x and y axis, on x and y axis respectively, then the locus of midpoint of AB, the locus of midpoint of AB, locus of midpoint of AB is, ఇది క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1 x ఈజ్ ఈక్వల్ టు y, ఆప్షన్ నెంబర్ 2 2x ఈజ్ ఈక్వల్ టు y, ఆప్షన్ నెంబర్ 3 4x ఈజ్ ఈక్వల్ టు y, ఆప్షన్ నెంబర్ 4 x is equal to 4y, x is equal to 4y. ఇవి 4 ఆప్షన్స్. ఇఫ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ఏబి ఈజ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ t, 2t అంటారు, అండ్ ది ఎండ్స్ ఏబి ఆన్ x axis and y axis రెస్పెక్టివ్లీ, దెన్ ది లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఇది yx ఆరిజిన్, ఇలా ఏ కామా బి, ఎక్స్ యాక్సిస్ మీద ఏ, వై యాక్సిస్ మీద బి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఏబి ఇస్ t, 2t కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే అర్థం ఏంటి, పాయింట్ ఆఫ్ అలాగే ఏ కామా బి ఉందనుకోండి. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే అర్థం ఏంటంటే 1:2, ఇలా 1:2లో కానీ, లేదంటే ఏబీని 2:1 రేషియోలో డివైడ్ చేస్తే, ఐదర్ 1:2 ఆర్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తే దాన్ని ఏమంటాం, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ t, 2t అని ఇచ్చాడు మనకి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఈ ఏబీ నుంచి తీసుకుంటే, ఆర్డర్ ఏబీని అన్నాడు కాబట్టి ఈ 1:2 అన్న తీసుకోవచ్చు, లేదంటే 2:1 అన్న తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, ఎలా తీసుకున్నా ఒకటే. బట్ ఏ నుంచి బి తీసుకుంటే 2:1 తీసుకోండి, లేదంటే 1:2 తీసుకోండి. అదొందా ఈ ఫర్ ఎగ్జాంపుల్ 1:2 తీసుకున్నాం అనుకోండి, ఈ పి అనే పాయింట్, దీని హెచ్ కామా కే, సారీ ఇది టీ ఇచ్చేసాడు కదా మనకు, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇచ్చేసాడు మనకు. ఏమి ఇచ్చాడు, ఇది t, 2t అని ఇచ్చాడు. ఇది ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఇది 1, ఇది 2. ఈ విధంగా 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది, 1:2 రేషియోలో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇది ఇచ్చాడు. వన్ మినిట్, ఒక్క చిన్న విషయం క్లారిఫై చేయాలి. ఏ కామా బి ఉందనుకోండి, ఏ కామా బి 1:2 రేషియోలో అంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే 3 భాగాలుగా విభజించాలి దీన్ని, అంటే 1, 1, 1. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అన్నాడంటే అర్థం ఏంటి, ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇదనమాట. అర్థమైందా. ఏ కామా బి 2 తీసుకుంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఈ పి, ఇది క్యూ, 2 పాయింట్లు పీ కన్నా క్యూ అనుకోండి. ఈ రెండింటిని ఏమంటాం, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే అర్థం ఏంటి, ఈ 2 పాయింట్లు ఏబీని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది.
అంటే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఇది ఇచ్చాడు, ఇది ఏమి ఇచ్చాడు, T,2T అని ఇచ్చాడు. ఇది 1 అయితే ఈ మొత్తం లెంత్ అంతా 2 అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇచ్చాడు అండ్ ఏమంటాడు, లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ కావాలన్నాడు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇది 1:2. ఓకేనా. ఇప్పుడు మిడ్ పాయింట్ అంటే ఇక్కడ ఉంటుంది మిడ్ పాయింట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ AB P అనుకోండి, PH,K. ఇది లోకస్ పాయింట్, ఈ లోకస్ కావాలి. మిడ్ పాయింట్ అంటే ఇది ఈక్వల్, ఈ P నుంచి డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఈక్వల్. ఈ పాయింట్ అందర్ పాయింట్, ఈ పాయింట్ ఏది, ఇది ఈ డిస్టెన్స్. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ మనకి ఎందుకు ఇచ్చాడు, మిడ్ పాయింట్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇచ్చాడు, మనకి A,B కోఆర్డినేట్స్ మనకు తెలియదు, ఈ యూజ్ చేసుకుని మనం చేయాలి. అర్థమవుతుందా. ఇప్పుడు దీన్ని మనం ఆల్ఫా, బీటా అనుకుందాం. ఆల్ఫా, 0, 0, బీటా ఈ పాయింట్లు, లేదంటే A,0 అనుకోండి, 0, B అనుకోండి, ఎలా అనుకున్నా పర్లేదు. ఇప్పుడు దీనికి మిడ్ పాయింట్ మనకి ఏమి ఇచ్చాడు, H,K కదా మిడ్ పాయింట్ అంటే. మిడ్ పాయింట్ యొక్క లోకసే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే Pని మనం H,K అనుకున్నాం అంటేనా. అంటే H,K దేనికి ఈక్వల్ అవుతుంది, P,H,K = ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్. అంటే మిడ్ పాయింట్ అంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, x1 + x2/2, y1 + y2/2. x1 y1 x2 y2 అనుకుంటే x1 + x2 అంటే ఆల్ఫా + 0/2, బీటా + 0/2. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, ఆల్ఫా/2, ఇది బీటా/2. H,K ఈ రెండు ఈక్వల్ అంటే అర్థం ఏంటి, H ఎంత అవ్వాలి, H ఆల్ఫా/2. దిస్ ఎంప్లాయిస్ ఆల్ఫా ఎంత 2H. అలాగే K బీటా/2. దిస్ ఎంప్లాయిస్ బీటా ఎంత 2K. ఇప్పుడు ఏమొచ్చినాయి మనకి, ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేసినాయి మనకి. ఆల్ఫా బీటా వాల్యూలు వచ్చేస్తే ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, ఇప్పుడు ఏ పాయింట్ ఎంత అవుతుంది, 2H, 0. ఈ పాయింట్ ఏమవుతుంది, 0, 2K. ఏ పాయింట్ బి పాయింట్ వచ్చింది, ఏ పాయింట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేస్తే ఈ పాయింట్లు మనం ఏం చేస్తాం, ఇది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఎంత అవుతుంది, 1:2 అవ్వాలి. ఇప్పుడు మనం ఈ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని ఈ పాయింట్ దీన్ని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏబీ లైన్ని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఆ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని బై సెక్షన్ ఫార్ములా మనం ఏ విధంగా రాయొచ్చు దాన్ని, T,2T బై సెక్షన్ ఫార్ములా 2 ఉంది కదా, 2 దీంతో మల్టిప్లై అవుతుంది, 1 దీంతో మల్టిప్లై అవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు. 2 × ఆల్ఫా 2α ప్లస్ 1 × 0 0/1 + 2, మళ్ళీ 2 × 0 0 ప్లస్ 1 × 2K. ఇది 2α కాదు, 2H, ఇది 2H. అలాగే ఇది 2K/1 + 2. ఇది దిస్ ఎంప్లాయిస్ T,2T ఏమొచ్చింది మనకి, 2H + 0 అంటే 2H/3, 2K/3 వచ్చింది. అంటే అల్టిమేట్గా T ఏంటంటే ఈ రెండు ఈక్వల్ అంటే T 2H/3 2T 2K/3. ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, T అనేది పారామీటర్. ఇక్కడ Tని మనం ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్ యూజ్ చేసుకోవచ్చు కదా. T మనకి ఏమొచ్చింది, 2H/3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. T ఇక్కడ నుంచి 2 క్యాన్సిల్ అయిపోతే T K/3. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని యూజ్ చేసుకొని Tని ఎలిమినేట్ చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు, ఇది Tకి ఈక్వల్, ఇది Tకి ఈక్వల్ అంటే 2H/3 ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 వాట్ వీ కెన్ సే, 2H/3 K/3. అంటే 3 క్యాన్సిల్. దిస్ ఎంప్లాయిస్ 2H K. ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేస్తాం, H బదులుగా X, K బదులుగా Y. అంటే 2X Y. దిస్ ఈజ్ ద ఆన్సర్.
2x ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్లో ఏమైనా ఉందా? 2x ఈజ్ ఈక్వల్ టు వై. ఎస్, ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబరు 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. A straight line passing through the point 8, 4 and cuts y-axis at B and x-axis at the locus of midpoint of AB. ఏంటంటే the straight line passing through the point, straight line passing through the point 8, 4 and cuts y-axis at B, x-axis at A, and cuts y-axis at B and x-axis at A. The locus of midpoint of AB is, the locus of midpoint of AB is. ఓకేనా? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి? ఆప్షన్స్ వచ్చేసి xy 2x 4y. 4y is equal to 64 and xy minus 2x minus 4y is equal to 0. xy minus 2x minus 4y is equal to 0. థర్డ్ ఆప్షన్ వచ్చేసి xy minus 4x minus 2y plus 8 is equal to 0. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి xy 4x 2y is equal to 72. xy 4x plus 2y is equal to 72. Yes, 72. ఇవి ఆప్షన్స్. క్వశ్చన్ ఏంటి? ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 8, 4 అండ్ కట్స్ y-axis at B and x-axis at A, the locus of midpoint of AB. It is a simple question. I think it is simple question. X-axis, y-axis, origin. ఇలా ఏబీ లైన్ ఉంది. ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ దేని 8, 4 నుంచి పాస్ అవుతుంది. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ కావాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ కావాలంటే ఇప్పుడు మిడ్ పాయింట్ అంటే పి, ఇది హెచ్ కామకి లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ ఇది. ఓకేనా? ఓకే, ఇది A,0 అనుకోండి, α,0 అనుకున్న పర్లేదు, 0, B అనుకోండి. ఇక్కడ డిస్టెన్స్ ఏ అవుతుంది అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఏమవుతుంది? సొల్యూషన్లో ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్తో x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది దేని నుంచి పాస్ అవుతుంది? 8,4 నుంచి పాస్ అవుతుంది. 8,4 నుంచి పాస్ అవుతుందంటే దీంట్లో సాటిస్ఫై చేయొచ్చుగా. x/a ప్లస్ 4/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే పి, ఈ ఏబీని మిడ్ పాయింట్ కదా, పి అనేది ఏంటి? ఏబీకి మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే వీటి యొక్క మనకి పి కోఆర్డినేట్స్ ఏమవుతాయి? h, k ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ అంటే ఏంటి? x1 + x2/2
y1 ప్లస్ y2/2 అంటే a ప్లస్ 0/2 కామా 0 ప్లస్ b/, ఇది a ప్లస్ 0/2 0 ప్లస్ b/2 ఇవి h, k కోఆర్డినేట్స్. అంటే h ఈజ్వల్ టు ఏమవుతుంది, h ఈజ్వల్ టు a/2. దిస్ ఎంప్లాయిస్ a ఈజ్వల్ టు ఎంత అనమాట 2h. అలాగే k ఈజ్వల్ టు b/2. దస్ ఎంప్లాయిస్ b ఈజ్వల్ టు ఎంత అనమాట 2k. ఈ రెండు ఇప్పుడు మనం ఏం చేస్తాం, రెండు పారామీటర్స్ని ఇంట్రొడ్యూస్ చేసాం a, b. అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఆ రెండింటిని ఎలిమినేట్ చేయాలంటే మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. ఇదొక ఈక్వేషన్, ఈ రెండు ఈక్వేషన్, 3 ఈక్వేషన్స్ వచ్చింది. ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఏ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు, a ఈజ్వల్ టు 2h, b ఈజ్వల్ టు 2k. ఈ రెండు వాల్యూస్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 8/, a ఎంత వచ్చింది 2h, 4/, b ఎంత వచ్చింది 2k ఈజ్వల్ టు 1. ఈ 2 8లో 4 టైమ్స్, ఇది దీంట్లో 2 టైమ్స్. కాబట్టి 2/h 4/h ప్లస్ 2/k ఈజ్వల్ టు 1. ఎల్సిఎం చేసేస్తే ఏమవుతుంది 4k ప్లస్ 2h ఈజ్వల్ టు hk. దిస్ ఎంప్లాయిస్. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేస్తాం, h బదులుగా x, k బదులుగా y. 2x ప్లస్ 4y ఈజ్వల్ టు xy. 2x plus 4y is equal to xy. This is the required answer. Yes, required answer. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఆన్సర్ ఈ విధంగా రాసినా ఓకే, లేదంటే అన్నిటిని ఇటువైపు తీసుకొచ్చేసండి. xy మైనస్ 2x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు, ఆన్సర్ ఈ విధంగా కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్లో ఏముందో మనకు చూద్దాం. xy మైనస్ 2x మైనస్ 4y, xy మైనస్ 2x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 7. తర్వాత క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చి ద సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ 3, దెన్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ది లోకస్ ఆఫ్ ది పాయింట్. దీన్ని ఆల్రెడీ చేసాం మనం. సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ of a point from 2 perpendicular lines is 3. Perpendicular lines is 3. The area enclosed by the locus of the point. The area enclosed by the locus of the point. Locus of the point. దీని గురించి ఆల్రెడీ మనం చెప్పాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసాం, 2 సమ్స్ చేసినట్టున్నాం ఆల్రెడీ. ఓకేనా. సో పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాడంటే అర్థం, మనం ఆటోమేటిక్గా కోఆర్డినేట్ యాక్సిస్ని తీసుకున్నా తప్పులేదు. మనం x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకేనా. ఫ్రమ్ ఏ పాయింట్, ఇది p, h, k లోకస్ పాయింట్ ఇది అనుకుందాం. p, h, k అనుకుంటే దీని పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అంటే ఇది h, k అయితే ఇదేమన్నా మోడ్ k అవ్వాలి, ఇదేమంటే మోడ్ h అవ్వాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. లేదంటే సింపుల్గా x, y అనుకోండి, ఇది y అవుతుంది, ఇది x అవుతుంది. XYలో ఇంకేం మనకి ఏ ఈక్వేషన్ లేదు కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు. లోకస్ని మనం x, y అనుకోండి. ఇప్పుడు ఇదేమవుతుంది, మోడ్లో y మోడ్ x అని తీసుకోవాలి. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది x యాక్సిస్ ఎప్పుడు కూడా మోడ్ y తీసుకోవాలి. డిస్టెన్స్ ఫ్రమ్ ది y యాక్సిస్ ఎప్పుడు మోడ్ x కింద తీసుకోవాలని చెప్పాను. అర్థమవుతుందా.
సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ అంటే మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన కండిషన్ ఏంటి మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఇచ్చిన కండిషన్, ఇది 3 ఇచ్చాడు. ఈ మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఇచ్చాడంటే ఇది ఒకటి కాదు లైన్స్ 4 లైన్స్ అని చెప్పాను. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 1 మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇది 2 మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఇచ్చింది ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇది ఈక్వేషన్ నెంబర్. ఆ రెండింటిని మనం ప్లాట్ చేస్తే దీంట్లో డ్రా చేస్తే లైన్స్ ఏ విధంగా వస్తాయి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 లైన్ ఇలాగ అవుతుంది మైనస్ ఎక్స్ ప్లస్ వై 3 ఈజ్ ఈక్వల్ అవుతుంది మైనస్ ఎక్స్ మైనస్ వై అంటే ఇలా వస్తుంది ఎక్స్ మైనస్ వై అంటే ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా 3 ఈ 4 కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అని చెప్పాను. సిమెట్రికల్ ఫిగర్స్ ట్రయాంగిల్ ఫామ్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 3 ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 3 ఉంటుంది అని చెప్పాను. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఇది మొత్తం స్క్వేర్ కదా, దీని ఏరియాని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ½ ఇంటూ 4 టైమ్స్ ఆఫ్ అలాగన్నా పర్లేదు స్క్వేర్ కాబట్టి దీని సైడ్ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంతే కదా. బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఏదంతా 9 9 18 రూట్ 18 అంటే స్క్వేర్ యొక్క మనకి సైడ్ వచ్చిందంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ ఏ స్క్వేర్ కాబట్టి ఏ అంత వచ్చింది మనకి రూట్ 18 కాబట్టి రూట్ 18 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్ మనం రాసామా ఆప్షన్స్ రాయలేదనుకుంటా. ఆప్షన్స్ ఇక్కడ రాసుకుంటాం. ఫస్ట్ది 18 సెకండ్ ఆప్షన్ వచ్చేసి 16 థర్డ్ ఆప్షన్ వచ్చేసి 4 ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 15 ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఇది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ point of intersection of locus of point of intersection of the lines x sin theta minus y cos theta is equal to 0 x sin theta minus y cos theta is equal to 0 and ax secant theta minus by cosecant theta is equal to a square minus b square. దీని లోకస్ కావాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దాని ఆప్షన్స్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సెకండ్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. థర్డ్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇవి ఆప్షన్స్. సొల్యూషన్ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి ఎక్స్ సైన్ థీటా మైనస్ వై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే ఏఎక్స్ సీకెండ్ థీటా మైనస్ బీవై కొసీకెండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వేషన్ నెంబర్ 2. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం ఆ రెండు ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఆ రెండింటిని సైమల్టేనియస్లీ సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేయాలంటే ఏం చేద్దాం రెండింటిని సాల్వ్ చేయాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఎక్స్ సైన్ థీటా
ఈజ్ ఈక్వల్ టు వై కాస్ థీటా ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఎక్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై కాస్ థీటా మనకు తెలుసు. ఫ్రమ్ ఈక్వేషన్ 1. అలాగే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఏఎక్స్ బై సీకెండ్ థీటాను 1 బై కాస్ థీటా కింద రాయొచ్చుగా, మైనస్ బీవై బై కొసిక్ థీటాను ఎలా రాయొచ్చు, సైన్ థీటా కింద రాయొచ్చు, 1 బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం చేస్తే రెండిటికి సైన్ థీటా కాస్ థీటా ఎల్సిఎం, ఇదేమవుతుంది ఏఎక్స్ సైన్ థీటా మైనస్ బీవై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఎక్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై కాస్ థీటా. ఒకసారి ఎక్స్ సైన్ థీటా బదులు ఏ కాస్ థీటా పెట్టండి, వై కాస్ థీటా పెట్టండి. ఎక్స్ సైన్ థీటా బదులు వై కాస్ థీటా, ఎక్స్ సైన్ థీటా ఈజ్ కూడా వై కాస్ థీటా కాబట్టి ఏ ఇంటూ వై కాస్ థీటా మైనస్ బీవై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇక్కడ వై కాస్ థీటా కామన్ తీసేచ్చుగా, వై కాస్ థీటా కామన్ తీసేస్తే ఏ మైనస్ బి బై సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఈ కాస్ థీటా రెండు క్యాన్సిల్. ఇప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఈక్వేషన్ నెంబరు ఆల్రెడీ 1 2 అనుకున్నాం కాబట్టి ఇది 3. అలాగే ఇదే ఈక్వేషన్లో వై కాస్ థీటా బదులు ఎక్స్ సైన్ థీటా పెట్టండి, ఏఎక్స్ సైన్ థీటా మైనస్ బి వై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్స్ సైన్ థీటా కామన్ తీయండి, ఎక్స్ సైన్ థీటా కామన్ తీస్తే ఏ మైనస్ బి బై సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సైన్ థీటా ఈ సైన్ థీటా క్యాన్సిల్. అప్పుడు కాస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా ఎంత అవుతుంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఎక్స్ ఇంటూ ఏ మైనస్ బీ బై, ఇక్కడ ఏ మైనస్ బీ బై ఉంది కదా, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఏ మైనస్ బీ ఉంది కదా, ఏ మైనస్ బీ. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే వై ఇంటూ ఏ మైనస్ బీ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కింద రాయొచ్చు కదా, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏ మిగిలింది మనకు వై బై ఏ ప్లస్ బీ సైన్ థీటా. అదేవిధంగా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కింద రాయితే ఏ మైనస్ బీ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఎక్స్ బై ఏ ప్లస్ బీ మిగులుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంది. ఫ్రమ్ 3 and 4 ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీని యూజ్ చేసి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అంటే ఎక్స్ బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వై బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఎల్సిఎం గట్టి ఇటువైపు తీసుకొచ్చేసండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
4th ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 9. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి ఇఫ్ A1, 1 ఇఫ్ A1, 1 B2, 3 B2, 3 C -1, 1 are the points of P is a point are the points of P are the points of P is a point such that point P such that the area of the quadrilateral the area of the quadrilateral PABC is 3 square units. Then locus of P is ఏమంటాడు, ఇఫ్ A1, 1 B2, 3 C -1, 1 are the points of P is a point such that the area of the quadrilateral PABC is 3 square units, then the locus of P is. ఓకే, ఇది ఒక క్వాడ్రిలేటరల్ అంట. క్వాడ్రిలేటరల్ ఏ విధంగా అనొచ్చు, ఇలా క్వాడ్రిలేటరల్ ABC అండ్ ఇది P, ఇది H, K అనుకోండి. అలాగే ఇది 1, 1 ఇది 2, 3 C -1, 1. ఓకేనా, సొల్యూషన్ ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్లు కానివ్వండి, ట్రయాంగిల్ కానివ్వండి, మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే హాఫ్ మాడ్, ఇది మనకి ఏమిచ్చాడు 3 ఇచ్చాడు. దీంట్లో యాక్చువల్లీ మనకు HK ఈ 4 పాయింట్లని రాసుకోండి వరుసగా. H, K ఎలాగైనా రాసుకున్నా, ఏ ఆర్డర్ రాసుకున్నా ప్రాబ్లం లేదు. H, K సెకండ్ పాయింట్ -1, 1 అలాగే 2, 3 అలాగే 1, 1 ఇలాగా రాసిన తర్వాత H, K రాసాం, -1, రాసాం, 2, 3 రాసాం, 1, 1 రాసాం. మళ్ళీ H, Kను ఒకసారి రిపీట్ చేయండి. ఏం చెప్తున్నాను నేను, ఇది ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ సింపుల్గా ఏ ఫామ్లో కూడా గుర్తుపెట్టుకో అక్కర్లేకుండా నేను చెప్తున్నా. ఏంటిది, ఇలా క్రాస్ మల్టీ H×1 ఇలాగా, మళ్ళీ ఇది ఇలాగా, మళ్ళీ ఇలాగా, కిందకు వచ్చేటప్పుడు ప్లస్, పైకి వెళ్ళేటప్పుడు మైనస్. H×1 H మైనస్ ఆఫ్ ఇంకో -1 × K అంతా -K కాబట్టి -K ప్లస్ -1 × 3 -3 మైనస్ 2 × 1 2 ప్లస్ అదవుతుందా 2 ఇంటూ ఇదేమవుతుంది 2 × 1 2 మైనస్ 1 × 3 3 ప్లస్ 1 × K మైనస్ H×1 H ఇలా రాసుకోవచ్చు. డైరెక్ట్గా రాసుకోవచ్చు అనమాట. అదవుతుందా, దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా రాయండి. H మైనస్ ఆఫ్ మైనస్ అంటే H + K మైనస్ -2 -3 -5 -5 2 -3 అంటే -1 ప్లస్ K మైనస్ H. ఈ ప్లస్ H మైనస్ H రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2K K + K 2K. ఇది ఏరియా ఆఫ్ ది కోఆర్డినేటర్ అన్నమాట. డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసాం మనం. హాఫ్ మాడ్ 2K ప్లస్ -5 -1 అంతా -6
ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 2ని ఇటువైపు వచ్చేస్తే 2k మైనస్ 6 మాడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇటువైపు వచ్చేస్తే 6 మాడ్ ఉంది కదా, మాడ్ మనం ఏం చేయాలి, ఇటువైపు తీసుకొచ్చేస్తే 2k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు మాడ్ని తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రెండు ఈక్వేషన్స్ వస్తాయి, 2k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 6 ఆర్ 2k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 రెండు. ఇప్పుడు 2k మైనస్ 6 దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ 6 మైనస్ 0 అంటే ఏమవుతుంది, 2k మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. 2 కామన్ తీసి ఇటువైపు తీసుకొచ్చేస్తే k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక ఈక్వేషన్. ఆర్ 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 ఇదేమవుతుంది, ఇది 2k మైనస్ 6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2k ఈజ్ ఈక్వల్ టు 0 అంటే k ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఈ రెండింటిని కంబైన్డ్గా ఇది ఆర్ ఇది అంటే రెండింటిని కంబైన్డ్గా మనం ఏం రాయొచ్చు, k మైనస్ 6 k ఇంటూ k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేస్తాం, దీన్ని మల్టిప్లై చేసేయండి, k² మైనస్ 6k ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ ఆన్సర్లో k బదులుగా మనం y పెడతాం కాబట్టి y² మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లాకస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్ రాసాము మనం, ఆప్షన్స్ రాసుకోవాలి. ఆప్షన్స్ ఇప్పుడు రాసుకోండి. ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి, y² ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0, y² ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ నెంబర్ 2 y² మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ నెంబర్ 3 x² ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ నెంబర్ 4 x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 6y, x² మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, మనకి ఏమొచ్చింది, y² మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0, y² మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి, ఏ పాయింట్ మూవ్స్ సచ్ దట్ a point moves such that the sum of squares of its distance, the sum of squares of its distances from the sides of a square, sides of a square of side unity is equal to 9. The locus of such point is the point moves such that the sum of squares of its distances from the squares of a distances from the sides of a square of side unity side unity అంటే దాని సైడ్ లెంత్ అంత అనమాట 1 అనమాట. యూనిటీ అంటే అర్థం ఏంటి, 1 సైడ్ 1 అనమాట, అంటే సైడ్ లెంత్ 1 మూవ్ అయితే ఈజ్ ఈక్వల్ టు 9 అంటే దాని ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంతా 9 ఇచ్చాడు. దాని లోకస్ ఆఫ్ సచ్ పాయింట్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుందాం, x యాక్సిస్ y యాక్సిస్. సైడ్ యూనిటీ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మనం పాయింట్ తీసుకోవచ్చు, 4 పాయింట్లు మనం తీసుకోవచ్చు. ఆరిజిన్ పాయింట్ని తీసుకోవచ్చు, మనకి
కోఆర్డినేట్ సిస్టంలో తీసుకున్న తప్పేం లేదు, ఎందుకంటే యూనిటీ అంటే సైడ్ లెంత్ 1 అన్నాడు, దాని సైడ్స్కి స్క్వేర్ యొక్క సైడ్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ నథింగ్ బట్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ పాయింట్, ఆ పాయింట్ యొక్క లోకస్ కావాలన్నాడు. కాబట్టి స్క్వేర్ని ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు అంటే ఇది 0 0 పాయింట్, స్క్వేర్ యొక్క సైడ్స్ని ఇక్కడి నుంచి ఇక్కడికి దాని సైడ్ 1 కాబట్టి ఇది ఏ అనుకోండి, ఏ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ 1, 0. అలాగే వై యాక్సిస్ మీద ఏమవుతుంది 0, 1. ఇది ఏ, ఇది పి అనుకోండి, లోకస్ పాయింట్ ఇది, సారీ ఇది హెచ్, కే, సారీ ఇది ఏ అయితే ఇది బి అనుకోండి, ఇది పాయింట్ సి అనుకోండి. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 1గా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 1గా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కూడా 1, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంటే స్క్వేర్ ఆఫ్ సైడ్ లెంత్ 1 మనం ఈ విధంగా తీసుకున్నాం. ఈ విధంగా ఎందుకు తీసుకున్నాం మనం? మనకు అనుకూలం కోసం, ఎందుకంటే ఈ ఈక్వేషన్స్ కావాలి ఇప్పుడు మనకి. ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సైడ్స్ యొక్క ఈక్వేషన్ కావాలి, అది తప్పితే వేరే దారి లేదు మనకి. ఏమంటున్నాడు? ద పాయింట్ మూవ్స్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది సైడ్స్ ఆఫ్ ఎ స్క్వేర్. సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ కావాలంటున్నాడు. సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ అంటే సైడ్ నుంచి ఆ పాయింట్కి డిస్టెన్స్ కావాలి మనకి. సైడ్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ కావాలంటే ఆ సైడ్ యొక్క ఈక్వేషన్ కావాలి, ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఏమి లేదు మనకి. కాబట్టి ఆ సైడ్స్ ఈక్వేషన్ కంపల్సరీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. కంపల్సరీ ఆ సైడ్స్ ఈక్వేషన్ రాసుకొని ఆ ఈక్వేషన్స్ నుంచి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, మాడ్ ఏఎక్స్ ప్లస్ బీవై, ఏఎక్స్1 ప్లస్ బీ1 ప్లస్ సి మాడ్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్, దాని నుంచి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. లెట్ పాయింట్ పి హెచ్, కే అండ్ ఈక్వేషన్ ఓఏ లైన్ ఈక్వేషన్ చూడండి, ఇది నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ కదా, ఎక్స్ యాక్సిస్ అంటే దాని ఈక్వేషన్ ఏమవుతుంది y = 0. ఇది నథింగ్ బట్ ఏంటి సైడ్ ఆఫ్ ది స్క్వేరే కదా, అంటే y = 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఇది చూడండి దీని ఈక్వేషన్ ఏమవుతుంది x = 1, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కదా, అంటే దీని ఈక్వేషన్ నథింగ్ బట్ ఏంటి x = 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ ఇది తీసుకుంటే y = 1, ఇది ఈక్వేషన్ y = 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అండ్ ఫోర్త్ది ఇది నథింగ్ బట్ ఏంటి y అంటే నథింగ్ బట్ x = 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈ విధంగా 4 సైడ్స్ యొక్క ఈక్వేషన్స్ మనకు వచ్చినాయి. ఈ 4 సైడ్స్ ఈక్వేషన్ వస్తే ఇక్కడ పి పాయింట్ నుంచి మనం ఈ ఈక్వేషన్స్కి ఈ సైడ్స్ యొక్క ఈక్వేషన్కి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది x = 0, y = 0, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు y - 1 = 0 కింద రాయొచ్చు, దీన్ని x - 1 = 0 కింద రాయొచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి లైన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి మన ఫార్ములా ఏంటి, పాయింట్ x1, y1 అయితే లైన్ ax ప్లస్ by ప్లస్ c = 0 అయితే పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి మనకి మాడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b², ఇది కదా మనకు ఫార్ములా. ఇప్పుడు మనకు పాయింట్ ఏది, ఇది పాయింట్ నుంచి లైన్స్ ఇవి, ఈ లైన్స్కి ఈక్వేషన్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, p1 అనుకోండి, లైన్ 1కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ p1 అనుకోండి, లేదంటే ఇది p అనుకున్నా p1 అనుకున్న నో ప్రాబ్లం, p1 అనుకోండి. ఏమవుతుంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వైలు ఈ ఈక్వేషన్లో ఏం చేయాలి, ఈ పాయింట్ పెట్టాలి. y = 0 అంటే ఇక్కడ c0 అయిపోయింది, x కోఆర్డినేట్ కూడా 0, ఓన్లీ y మాత్రం ఉంది. y కోఆర్డినేట్ అంతా ఇక్కడ k, కాబట్టి k బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇక్కడ ఏముంది మనకి b ఒకటే ఉంది, b కోషెంట్ ఎంత 1, b కోషెంట్ ఎంత ఉంది 1, కాబట్టి 0² ప్లస్ 1², ఇది నథింగ్ బట్ ఏంటి k బై 1, ఇది నథింగ్ బట్ ఎంత k అని రాసుకునేది. అలాగే 2కి
ఈక్వేషన్ నెంబర్ 2కి ఏమవుతుంది, పర్పెండిక్యులర్ P2 అనుకోండి. హెచ్ కోషెంట్ కే కోషెంట్ ఎంత, కే అంటే మనం హెచ్ని పెడతాం కదా, హెచ్ మైనస్ 1 మాడ్, ఇక్కడ మాడ్ కూడా యూజ్ చేయాలి, మాడ్కి హెచ్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ వై కోషెంట్ 0 అయిపోయింది, ఎక్స్ కోషెంట్ 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 కదా, నథింగ్ బట్ ఇదేంటిది మాడ్ హెచ్ మైనస్ 1. అలాగే P3 ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కే మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే అంతే 1 కదా మాడ్, ఇది కూడా మాడ్ కే మైనస్ 1. అలాగే P4 వై యాక్సిస్ మీదకి అంటే ఇది ఏమవుతుంది, ఇది సేమ్ వే మాడ్ హెచ్, ఇది ఏమవుతుంది P4 ఇది కూడా మాడ్ హెచ్ అవుతుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్, సమ్ ఆఫ్ ది దీని యొక్క సమ్ చేయండి అంటే P1 స్క్వేర్ ప్లస్ P2 స్క్వేర్ ప్లస్ P3 స్క్వేర్ ప్లస్ P4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ 9కి ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 9. జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు. P1 ఎంత మనకి మాడ్ కే వచ్చింది, మాడ్ కేని హోల్ స్క్వేర్ చేస్తే కే స్క్వేర్ వస్తుంది. P2 ఎంత వచ్చింది మాడ్ హెచ్ మైనస్ 1 అంటే హెచ్ మైనస్ 1 హోల్ స్క్వేర్, మాడ్ పోతుంది కదా స్క్వేర్ చేస్తే. P3 ఎంత కే మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ P4 హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, కే స్క్వేర్ ప్లస్ ఓపెన్ చేసండి హెచ్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2h ప్లస్ కే స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2k ప్లస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, కే స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ 2k స్క్వేర్, హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ 2h స్క్వేర్ మైనస్ 2h మైనస్ 2k ప్లస్ 1 అంతా 2 ఈజ్ ఈక్వల్ టు 9. ఆర్డర్లో రాసండి 2h స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ మైనస్ 2h మైనస్ 2k ఈజ్ ఈక్వల్ టు 2 ఇటువైపు అయితే 9 మైనస్ 2 ఎంత 7. ఈ అన్నిట్లోనూ 2 ఉంది కదా, 2 కామన్ తీసేసి ఇటువైపు తీసుకొచ్చేసండి హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ హెచ్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 7/2. ఓకేనా. ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేస్తాం, హెచ్ బదులుగా ఎక్స్ రాస్తాం కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ హెచ్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7/2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఎక్స్. ఆప్షన్స్ రాసామా ఇందాక ఇట్లా మర్చిపోయామా, ఆప్షన్స్ రాయడం మర్చిపోయాము. ఆప్షన్స్ ఇప్పుడు రాసుకోండి. ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ నెంబర్ 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫోర్త్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7/2. అన్నీ కూడా ఈజ్ ఈక్వల్ టు 0కి సమానం చేసిన అనుకోండి, ప్లస్ 7/2 కదా, ఇటువైపు తీసుకొచ్చితే మైనస్ 7/2 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 11. అలాగే క్వశ్చన్ నెంబర్ 12 వేరియబుల్ స్ట్రైట్ లైన్ L1 y is equal to 2x plus c1 and L2 y is equal to 2x plus c2 meets the x-axis in A1 and A2, meet the
x-axis in a1 and a2, a1 and a2 respectively, and y-axis in b1 and b2, in b1 and b2, b1 and b2 respectively. Locus of intersection of point, locus of intersection point of, locus of intersection point, intersection point of a1 b2 and a2 b1, a1 b2 and a2 b1 is okay. Option number 1, y plus x is equal to 0, y plus x is equal to 0, 2, y is equal to x, 3, y plus 2x is equal to 0, 4, y is equal to 2x, y is equal to 2x. A variable straight line L1 y is equal to 2x plus c1 and L2 y is equal to 2x plus c2 meet the x-axis in a1 and a2. అంటే లైన్ 1 x-axis అని a1 and a2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అండ్ L1 and L2 ఓకే. L1 లైను x-axisని a1 దగ్గర, L2 లైను x-axisని a2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. అలాగే y-axisని ఓకే, y-axisని b1 అండ్ b2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఓకే. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ ఈ విధంగా తీసుకోండి. ఇంకొకటి ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ కూడా చూడండి. y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ c1. ఇక్కడ చూసుకుంటే మనకి y 2x ప్లస్ 2x అంటే స్లోప్ పాజిటివ్. c1 అనేది ఏంటంటే వేరియబుల్, ఇది మనకు తెలియదు. c1 c2 అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది మనకు తెలియదు, కానీ స్లోప్స్ మాత్రం రెండింటిలో కూడా పాజిటివ్ అయితే మనకి లైన్లు ఏ విధంగా రావాలి, డయాగ్రామ్ చేసి చూపిస్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, సో కోఆర్డినేట్ యాక్సిస్ ఏ విధంగా తీసుకోండి. ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. స్లోప్ పాజిటివ్ అయితే లైన్ ఈ విధంగా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్కి లైన్ ఈ విధంగా, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, లైన్కి ఈ విధంగా ఉండాలి. ఇది స్లోప్ పాజిటివ్, ఎం పాజిటివ్ అయితే. ఎం నెగిటివ్ అనుకోండి, ఈ విధంగా ఉండదు లైన్, ఎం నెగిటివ్. ఇఫ్ ఎం నెగిటివ్ అయితే లైన్లు ఏ విధంగా ఉండాలి, లైన్ ఈ విధంగా ఉంటుంది. ఎం పాజిటివ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? దీని గురించి ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్లో మనం డిస్కస్ చేద్దాం. స్ట్రైట్ లైన్స్లో దాని గురించి చెప్తాను. లైన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్, లైన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ బెండ్ అయి ఉంటే ఆ లైన్ యొక్క స్లోప్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. అదే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ బెండ్ అయి ఉంటే దాని స్లోప్ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది. సో ఈ కథ ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ రెండు లైన్ల యొక్క స్లోపులు పాజిటివే కాబట్టి రెండు లైన్లు కూడా ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది లైన్ L1 అనుకుందాం. ఇది లైన్ L2 అనుకుందాం. దీని ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ c1. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ c2. ఓకేనా? అలాగే
ఎక్స్ యాక్సిస్ని A1 అండ్ A2 దగ్గర కట్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ని A1 అండ్ A2 దగ్గర కట్ చేస్తున్నాయి ఇవి. అంటే ఇది పాయింట్, ఇది A1, లైన్ టు A2 దగ్గర కట్ చేస్తుంది. అలాగే వై యాక్సిస్ని B1 దగ్గర, అలాగే L2 B2 దగ్గర కట్ చేస్తుంది. అయితే మనకి ఏం కావాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ A1 B2, A2 B1 కావాలి. ద లోకస్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ A1 B2 అండ్ A2 B1. A1 B2 అంటే లైన్ ఏది? ఇది. A1 B2 అంటే ఇది, ఈ లైన్ A1 B2 లైన్ ఇది. A2 B1 లైన్ ఇది, ఇది. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనుకోండి, H, K. ఇది దీని లోకస్ కావాలి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కు లోకస్ కావాలి. అంటే అల్టిమేట్గా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? A1 B2 లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి, A2 B1 యొక్క లైన్ ఈక్వేషన్ కావాలి. ఈ లైన్ ఈక్వేషన్స్ కావాలంటే మనకి కోఆర్డినేట్స్ తెలియాలి కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత కావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత కావాలి. అది కావాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఇదేంటంటే ఇది నథింగ్ బట్ వై ఇంటర్సెప్ట్, ఇది వై ఇంటర్సెప్ట్. ఈ వై ఇంటర్సెప్ట్ మనకి ఎలాగవుతుంది? ఇది 0, ఈ వై ఇంటర్సెప్ట్ మనకి డైరెక్ట్గా రాసుకొచ్చేది y = mx + c ఫామ్లో ఉంది. c అంటే నథింగ్ బట్ ఏంటి? వై ఇంటర్సెప్ట్ అంతేనా? సో ఇదేమవుతుంది? 0, C1 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ C1 అనమాట, 0, C1. అలాగే ఇక్కడ నుంచి తీసుకుంటే మనం 2x, y = mx + c ఫామ్లో ఉంది. m అంటే స్లోపు, c అంటే ఇది పాయింట్, వై ఇంటర్సెప్ట్. అంటే వై ఇంటర్సెప్ట్ అంటే ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి ఈ వై యాక్సిస్ మీద పాయింట్ కొన్ని డిస్టెన్సే వై ఇంటర్సెప్ట్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవ్వాలి? C2 అవ్వాలి. అంటే ఈ పాయింట్ ఏమవ్వాలి? 0, C2 అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలి. ఈ లైన్ ఈక్వేషన్ ఏది? ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే y = 2x + C1. దీంట్లో ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే y = 0 పెట్టాం. y = 0 పెట్టామనుకోండి, ఇదేమిటి? 2x + C1. ఎందుకని? ఎక్స్ యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి y = 0 పెట్టండి. అప్పుడు 2x = ఎంత అవుతుంది? 2x = ఎంత? -C1. అంటే x = ఎంత? -C1/2. అంటే ఈ పాయింట్ అనమాట, పాయింట్ యొక్క కోఆర్డినేట్ y కోఆర్డినేట్ అలాగే 0 అయిపోద్ది. అంటే ఇదేమవుతుంది? సారీ, ఈ పాయింట్ ఏమవుతుంది? -C1/2, 0. మరి ఇదేమవుతుంది? ఈ పాయింట్ ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో, ఇది కదా సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్లో y = 0 పెట్టండి. సెకండ్ ఈక్వేషన్ అంటే y = 2x + C2. ఈ y = 0 పెట్టామనుకోండి, 2x + C2. అంటే 2x = అంటే -C2. అంటే x = ఎంత? -C2/2. ఇది ఏమవుతుంది? -C2/2, 0. ఓకే, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దీని నుంచి మనం ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేద్దాం? ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? C1/2. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? C1. ఇంటర్సెప్ట్ ఫామ్ యూజ్ చేసి మనం ఈ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఈ లైన్ ఇది ఇక్కడ A1 B2 లైన్ మనం ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? C1. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? -C2/2. అంటే దీని ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత? -C2/2. వై ఇంటర్సెప్ట్ ఎంత? C1. ఇది C1. ఇక్కడి నుంచి ఇక్కడికి -C2/2. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇది వై ఇంటర్సెప్ట్. ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఈ లైన్ ఈక్వేషన్ మనం రాయొచ్చు ఇంటర్సెప్ట్ ఫామ్తో. x/a + y/b = 1 కదా. x/a + y/b = 1. అంటే ఈక్వేషన్ ఆఫ్, ఇక్కడే రాస్తున్నా చూసుకోండి, ఈక్వేషన్ ఆఫ్
a2b1 ఈజ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటర్సెప్ట్ అంతా -c2/2 -c2/2 y బై y ఇంటర్సెప్ట్ c1 x/a + y/b = 1. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది 2x, ఈ మైనస్ కూడా ఇటువైపు అవుతుంది -2x + c2 + y/c1 = 1. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే a1b2 a2b1 a1b2 కదా మనకి ఈక్వేషన్స్ అడిగాడు. పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ a1b2 a2b1 a2b1 మన ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు a1b2 ఫైండ్ అవుట్ చేయాలి. a1b2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ a1b2 a1b2 అంటే లైన్ ఏది a1b2, ఇది లైన్. a1b2 అంటే ఇక్కడ ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది y ఇంటర్సెప్ట్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అనమాట, ఇది c2. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ -c1/2. అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇది y ఇంటర్సెప్ట్. ఈ లైన్ మనం రాయాలంటే ఏం చేస్తాం ఇప్పుడు, x/-c1/2 ఎక్స్ ఇంటర్సెప్ట్ -c1/2 ప్లస్ y/c2 = 1. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది డైరెక్ట్ ఇది పైకి వెళ్ళిపోతుంది, మైనస్ కూడా తీసుకెళ్ళిపోతే -2x/c1 y/c2 = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అంటే ఈక్వేషన్ నెంబర్ a1b2 వచ్చింది, a2b2 వచ్చింది. ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏం చేయాలి, ఈ రెండింటిని సాల్వ్ చేయాలి కదా. సాల్వింగ్ 1 and 2 ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ a1b2 and a2b1 సాల్వ్ 1 and 2. 1 and 2ని సాల్వ్ చేయడం. 1 and 2ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది -2x/c2 ప్లస్ y/c1 = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. -2x/c1 ప్లస్ y/c2 = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఇప్పుడు మనకి లోకస్ ఏమొస్తుందో చూద్దాం. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత, ఇప్పుడు దిస్ ఎంప్లాయిస్ దీన్ని ఏ విధంగా రాచి దీన్ని, దిస్ ఎంప్లాయిస్ -2x c1 ఎల్సిఎం చేస్తే c1 ప్లస్ c2y = c1 c2. అలాగే దీనికి ఎల్సిఎం చేస్తే -2x c2 ప్లస్ c1y = c1 c2. ఓకేనా. సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇది ఏమవుతుంది, ఇది +2x, ఇది -2x. -2x c1 ప్లస్ +2x c2 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే y కామన్ తీసామనుకోండి ఏమవుతుంది, c1 - c2 = 0. ఇక్కడ కూడా మనం x కామన్ తీయచ్చా, x కామన్ తీస్తే
ఇక్కడ ఏమవుద్ది 2x కామన్ తీసేయండి. 2x కామన్ తీస్తే ఇక్కడ C2 ఇక్కడ మైనస్ C1 ప్లస్ y ఇంటూ C2 మైనస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోనూ C2 మైనస్ C1 కామన్ ఉంది కదా, కామన్ తీసేస్తే C2 మైనస్ C1 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సాల్వ్ చేయడం జాగ్రత్తగా చేయండి. C1 మైనస్ C2 ఇక్కడ C2 మైనస్ C1 ఇటువైపు తీసుకొచ్చేస్తే 2x ప్లస్ y 0/C21 మైనస్ C అంటే 0. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్స్ రాసామా, యాజ్ యూజువల్గా మర్చిపోయామా? రాసాం. y ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0, y ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0, 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా ఒకటేగా. మనకేమొచ్చింది y ప్లస్ 2x, y ప్లస్ 2x అన్నా 2x ప్లస్ y, 2x ప్లస్ y అన్నా y ప్లస్ 2x అన్నా రెండు ఒకటేగా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.